అమెరికా తన వాగ్దానాన్ని నిలబెట్టుకుందని వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మచాడో వెల్లడి. వెనిజులా రాజధాని కరాకస్పై మెరుపుదాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని నికోలస్ మదురో ఆయన భార్యను అమెరికా సైన్యం బందీగా తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ దాడులపై వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు కొరీనా మచాడో తొలిసారి స్పందించారు. వెనిజులాను తిరిగి స్వేచ్ఛ వచ్చిందని, అమెరికా తన వాగ్దానాన్ని నిలబెట్టుకుందని వ్యాఖ్యానించారు. దేశ ప్రజలను ఉద్దేశిస్తూ మచాడో ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. వెనిజులా ప్రజలారా, స్వేచ్ఛ సమయం ఆసన్నమైంది. వెనిజులా ప్రజలు ఇతర దేశ పౌరులపై జరిగిన దారుణమైన నేరాలకు నికోలస్ మదురో ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారు. చర్చలతో సమస్య పరిష్కారానికి అతడు నిరాకరించాడు. దీంతో అమెరికా తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంది అని వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మచాడో అన్నారు. ప్రజా సార్వభౌమాధికారంతో వెనిజులాను పాలించే సమయం ఆసన్నమైందని, రాజకీయ ఖైదీలను విడుదల చేస్తామని, శాంతియుత భవిష్యత్ నిర్మించబోతున్నామని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం కోసం అనేక సంవత్సరాలుగా తాను చేసిన పోరాటం ఫలించిందన్నారు. వెనిజులా తదుపరి అధ్యక్ష పదవి కోసం ఎడ్మంటా గొంజాలెజ్ ఉటియాకు తన మద్దతు ప్రకటించారు. శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా అధికార మార్పిడికి ప్రజలు సహకరించాలని ఆమె పిలుపునిచ్చారు. ఇక గతేడాది నోబెల్ శాంతి బహుమతి ప్రకటనతో మచాడో వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం ఆమె నార్వేలోని ఓస్లోలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే దీనిపై ట్రంప్ స్పందిస్తూ మచాడోకి ప్రజల మద్దతు లేదని ట్రంప్ వెల్లడించారు. మదురో నిర్బంధం తర్వాత వెనిజులా అధికార బాధ్యతలు అప్పగించే విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నాయకురాలైన మచాడోకు బాధ్యతలు అప్పగించే విషయాన్ని ఆయన తోసిపుచ్చారు. మచాడో చాలా మంచి మహిళ, కానీ ఆమె నాయకురాలిగా ఉండడం చాలా కష్టమని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలో ఆమెకు సరైన మద్దతు లేదని ట్రంప్ ఆమెను తోసిపుచ్చినట్టు తెలుస్తుంది. అలాగే శనివారం జరిపిన దాడుల్లో వెనిజులా రాజధాని కకారస్పై అమెరికా చేసిన దాడిలో దాదాపు 40 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. వారిలో సాధారణ ప్రజలు కూడా ఉన్నట్లు సమాచారం. సాధారణ ప్రజలతో పాటు వెనిజులా సైనికులు కూడా ఉన్నారని వెనిజులా సీనియర్ అధికారి మీడియాకు వెల్లడించారు.